ఈరోజు మనం వృత్తిపరంగా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. పూర్వం ఎక్కువ ఈ బొగ్గు గనుల్లో కానీ కెమికల్ ఫ్యాక్టరీస్లో కానీ అలాగే ఈ బ్రెడ్ మేకింగ్ బేకరీస్లో కానీ ఉన్నప్పుడు వీటి గురించి ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం. జనరల్గా వీటికి ఆస్తమా లాంటి ఎఫెక్ట్స్, లంగ్ మీద లేదు బ్లడ్ ప్రెషర్ మీద ఎఫెక్ట్స్ వచ్చేవి. కానీ క్రమంగా కాలం మారే కొద్ది ఈ మోడర్నైజేషన్లో వర్క్ అనేది చాలా డిఫరెంట్గా మారిపోయింది. ఇప్పుడు ఎక్కువ శాతం మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో వెస్టర్న్ టైమింగ్స్కి పనిచేస్తారు కనుక వాళ్ళకి వర్కింగ్ అవర్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అంటే సహజంగా ఎప్పుడైతే మనం నిద్రపోవాలో ఆ టైంలో వాళ్ళు వర్క్ చేసేదానికి అవసరాలు ఉంటున్నాయి. అలాగే చూస్తే వర్కింగ్ టైం అంటే ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ రిక్వైర్మెంట్ జరుగుతుంది. దానివల్ల కూడా బాడీ మీద కొంత స్ట్రెస్ కనిపిస్తుంది. ఈ అబ్నార్మల్ టైమింగ్ షిఫ్ట్స్ వల్ల వాళ్ళు డే టు డే యాక్టివిటీస్లో చాలా మార్పులు జరుగుతుంటాయి. ఈ మార్పులు ఎలా ఉంటాయంటే కాన్స్టెంట్గా ఒక పాస్చర్లో కూర్చోవాల్సిన అవసరం, తద్వారా మనకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, హ్యాండ్ పెయిన్ ఇలాంటివి అనేది పాస్చర్ సరిగ్గా లేనందువల్ల వస్తుంటాయి. అలాగే చూస్తే వీళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ కంప్లీట్గా మారిపోతాయి. ఏ టైంలో అయితే మనం నిద్రపోవాలో ఆ టైంలో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. సో ఆ టైంలో తినాల్సిన అవసరం వస్తుంది కాబట్టి వీళ్ళకి ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఇంటేక్, ఈ న్యాచురలీ హోమ్ కుక్డ్ ఫుడ్ వీళ్ళకి అవైలబిలిటీ లేనందువల్ల జంక్ ఫుడ్ తినేదానికే అవసరాలు ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా ఈ మెటబాలిక్ డిసీజెస్ అనేది ఎక్కువగా కనబడుతుంటాయి. ఇన్ని విధాల ఇప్పుడున్న మోడర్నైజేషన్ ద్వారా హెల్త్ మీద చాలా స్ట్రెస్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే వీళ్ళల్లో స్లీప్ అనేది కూడా బాగా లోపిస్తుంది. స్లీప్ ఎప్పుడైతే తగ్గిపోద్దో హార్మోన్స్ చేంజెస్ వల్ల వీళ్ళకి మళ్ళీ బీపీ, షుగరు, మిగతా డిసీజెస్ ఏవైతే హార్ట్ రిలేటెడ్ లంగ్ డిసీజ్ ఉన్నాయో ఇవి కూడా పెరిగేదానికి వస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి, స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ కారణంగా వీళ్ళకి అలవాట్లు అంటే ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం ఇలాంటి వాటి వల్ల కూడా హెల్త్ మీద చాలా హెజార్డ్స్ కనిపిస్తున్నాయి. ఈ మోడర్నైజేషన్లో ఎక్కువ గ్యాజెటరీ యూసేజ్ అనేది పెరుగుతుంది. సో గ్యాజెటరీ యూసేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఏవైతే నేను పోస్చరల్ అబ్నార్మాలిటీస్ అని చెప్పానో అవే కాకుండా ఈ గ్యాజెట్స్ యూజ్ చేసిన వల్ల రేడియేషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కంటి మీద ఒత్తిడి ఉన్నది, అలాగే బ్రెయిన్ మీద స్ట్రెయిన్ ఉన్నది. సో వీటికి సైడ్ ఎఫెక్ట్స్గా చూసుకుంటే ఎక్కువగా మనకి నిద్ర పట్టకపోవడం, దాని ద్వారా బ్రెయిన్ ఫంక్షనాలిటీ తక్కువైపోవడం, కొన్ని కేసెస్లో ఇవి ఫిట్స్కి కూడా దారితీయడం జరుగుతుంది. అలాగే చూస్తే ప్రొలాంగ్డ్గా ఈ గ్యాజెట్స్ యూజ్ చేసిన వల్ల ఐసైట్ ఎక్కువగా లోపించడం, రేడియేషన్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా ఎవిడెన్స్ కనిపిస్తుంది. సో మనం ఇవన్నీ మార్చుకోవాలంటే మన వర్కింగ్ స్టైల్, ఈ మోడర్నైజేషన్ ఆఫ్ వెస్టర్నైజింగ్ స్టైల్ ఇవి మార్చుకుంటే ఇవన్నీ మనకి రాకుండా చేసుకోవచ్చు.